బాపు చిన్నప్పుడు నువ్వు నాకు ఎన్నిసార్లు తినవట్లేదే మర్చిపోయాను అనుకుంటున్నావా? ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, శాతం అయితే లేదు, తినబెడితే తప్పేముందే? ఎవరో ఏమనుకుంటా నాకేంది? ఇగో ఒక ముద్ద తిని. ఏం మాట్లాడుతున్నావు వదినే? బాపుకు జ్వరం వచ్చిందని 2 ముద్దలు తినబెడితే ఇంత రాద్దంటమా? నువ్వు అన్నం పెట్టవు, మమ్మల్ని పెట్టనియవు. మరి బాపుని చంపుకుందామా? బాపు అయితే బాయి గడికి వచ్చినవే. ఇంటికాడు ఉంటే నాకేం మనసున పడుతుందిరా, వీడికైతే ఏదైనా చదరచ్చురా, అందుకనే వీడికి వచ్చిన. అరే కుట్టంలా బర్రె ఈయన తట్టున్నదిరా. అది ఇప్పుడు ఈయనదే, 2 రోజులు పడుతుంది. సరే కానీ ఇలా రాత్రికి ఎట్లా ఇక్కడనే వండాలి. ఏ పని లేదు, నేను మా చూసుకుంటా. కానీ ఒక కాలువ కట్టేస్తాను నువ్వు. సరే పోయిరా. ఇటు పోయి బాపు ఏంద్రా నీ ఎవరికి చెప్పి ఆశకొస్తుంది. 1 ఎకరం భూమి తమ్మిని పేరు మీద చేసినావు, 1 ఎకరం భూమి నా పేరు మీద చేసినావు, 1 ఎకరం భూమి నీ పేరు మీద ఉంచుకున్నావు. అందుకే జ్యేష్ఠపాల కింద 20 గుంటల భూమి నా పేరు మీద చేయమంటే చెప్పి ఆశకొస్తుంది నీకు. నీ ఈ దసరా వర్గంలో నాకు 20 గుంటల భూమి చేయాలి. ఈ కాలంలో జ్యేష్ఠపాల కింద ఎవడన్నా ఇస్తున్నారా భూమిని? అయినా నేను బతికే ఉన్నారా? నేను వచ్చే టైంకు మీ ఇద్దరికి న్యాయబద్ధంగా పంచేసేస్తారా? ఏంది ఈ కాలంలో జ్యేష్ఠపాల కింద భూమి ఎవరికి ఇస్తలేరా? మా పెద్దవాళ్ళు తీసుకోలేదా? మా ఊళ్ళో చూపితప్ప ఎంతమంది ఇస్తారో జ్యేష్ఠపాలకు. అయినా నీకు మాకు భూమి ఇచ్చుడు ఇష్టమే లేదు గాని నీకు నీ చిన్న కొడుకు అంటే ఇష్టం. అంత చిన్న కొడుకే పెడతావు. నీకు పెద్ద కొడుకు అంటే ఇష్టం లేదు గాని అందుకే గిన్ని దిక్కులా మాట్లాడతాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు సుమతి? ఓ కొడుకు ఇష్టం, ఓ కొడుకు కష్టమా? నాకు 2 కొడుకులు సమానమే, ఇద్దరికి న్యాయం చేస్తా. నీకు మాకు జాగిచ్చుడు అస్సలే ఇష్టం లేదు. మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు తక్కువ ఏం కాదు, పాపిష్టడివి. ఏ చూస్తారో నిలబడి ఇంకా కూలలు వచ్చిరు. పోదప్పా బాబు దసరా వర్గలా నా పేరు మీద చేయాలి నువ్వు, లేకపోతే నీ నువ్వు జాగెట్లేవో నేను కూడా చూస్తా. ఒక్కొక్క చూడుకో కొడుకుల కోసం ఎట్లా సంపాదించిరో. మామ బాధపడతానవా మామ? బాధపడకు మామ, వాళ్ళ గురించి నీకు తెలిసిందేనే. అయినా నువ్వు గిట్లా రోజు మాటలు పడే బదులు ఆ జాగేద వాళ్ళ పేరు మీద రాసిస్తే అయిపోతుంది కదా మామ. ఎట్లా పడితే అట్లనే మాటలు అంటాళ్ళు. మాకు ఎట్లా ఏది ఉంటే గట్లనే అవుతుంది. మాకు దేవుడు గింతే రాసి పెట్టిండు అనుకుంటాం. నువ్వు బాధపడకు మామ, ఆ జాగా వాళ్ళ పేరు మీద రాసి. నువ్వు బయట నుంచి వచ్చిన కోడలు, తను జ్ఞానపిల్ల, ఈ ఇంటనే పెరిగింది. నువ్వెట్లా మాట్లాడతావు, తనెట్లా మాట్లాడుతుంది? నీ జ్ఞానంలా వినయంలా ఈసం ఎత్తున్నా ఈ కుటుంబం బాగుపడేది. అయినా ఎవరికెట్లా న్యాయం చేయాలనో నాకు తెలుసు. నువ్వు నా గురించి ఆలోచించకు బిడ్డ. సరే మామ, నేను బావి దాకా పోయి వస్తా. సరే పో బిడ్డ, నేను కూడా వస్తా. సరే మామ. అరే పెద్దోడా, వెనక మనకి నీళ్ళు అందలే, చూసినావురా? చూసిన బాబు ఈ అన్నం తిన్నాక పోయి పెట్టేస్తాను ఆయన. సరే కానీ నువ్వైతే అన్నం తిందిరా. అన్నం 10 మంది కట్టుకొచ్చిన అనుకుంటానవా? అన్నం ఎడుందని తినమంటావు? ఓ అవ్వా, నాకు అన్నం వద్దు ఏమొద్దు, నేను ఇంటికాడనే తినొచ్చిన. అబ్బా నీళ్ళు అందుతలేవు, పొలం ఎండిపోతుందని మా మీద ప్రేమ చూపెడతాను. నావు భూమి మా పేరు మీద ఏమంటే శేషాత కానీ దొంగ ప్రేమలు చూపెడతాడు. ఎందుకు కొడతానవే? నీ అవ్వ ఒకటే వరుడు పెడతా అవును, వరుడికి నా వరెత్తే. నన్ను వర్రకనంటానవా? అండి పెడతాంటే దున్నపోతు లెక్క తినుకుంటా. ఈ రీతిలేని ముఖం పాడుగాను. అయ్యా కట్టలు కట్టలు మనకు సంపాదించి ఇస్తాడని ప్రేమ బాగా మొంగిపోతుంది అయ్య మీద. ఇంకా పింఛన్ పైసలు కూడా మన మొక్కన వారెత్తలేడు. ఏందో తినమని అంటాను? ఓ అవ్వా, నాకు వచ్చిన పింఛన్ పైసలు నేను తింటలేను, తాగుతలేను. చిన్న కొడుకు కూడా ఏమి ఇస్తలేను.
రేపు నాకేమన్నా అయితే మీరు ఇబ్బంది పడొద్దని పోస్ట్ ఆఫీస్లో దాచిపెట్టి. నీకెందుకు అవుతుంది అమ్మల్లే సావగొట్టట్టున్నాడు. అయిపోయింది కానీ పని ఆకలి అయితే లేదా దా తిన్నాం అట్లా నా మామను కూడా విలువ. సరే నేను బాపుని పిలుచుకొస్తాను. బాపు బాపు దాదా అన్నం తిందా కోడలు బోలు ఇచ్చిందా నాకు అద్దరా బాపు దా కొద్దిగా అరే నాకు అద్దరా కడుపులో అంతా ఎట్టు అవుతుంది తినబుద్ధి అయితే లేదురా. తినకపోతే ఎట్లా మామ ఎట్లా శాతం అవుతుంది బలమీటికైనా గింతంత తినాలి. దా మామ తిందు 2 ముద్దలు తిను. కూర్చో. పొద్దున్న దాకా చేనులో తిరుగుతూ ఎండలో అటు ఇటు తినబుద్ధి కావట్లేదట. 2 ముద్దలు తింటేనే శాతం అయితే మామ. మీరు తిన్నాక నేను తింటా. రే చిన్నోడా ఏంది బాబు? గా మైసమ్మ కాడి పడి ఎర్రబడ్డట్టు చూసినావురా? చూసిన బాపు రేపు మందు కొట్టి అట్లనే యూరియా కూడా చల్లాలి. ఇంకా శంకర్ షెట్ను పైసలు అడిగిన ఆయన ఇయ్యంగానే సిద్దిపేటకు పోయి మందు బస్తాలు తీసుకొచ్చి చల్లుతా. ఏమైందే బాపు ఎట్లా డల్ ఉన్నావు? ఏం లేదురా. పొద్దుగాల అన్న వదిన నీ మీదకి లొల్లి పెట్టిరట కదా, అందుకే డల్ ఉన్నావా? ఇదేమన్నా కొత్తలో వెళ్ళారా? ఎన్నటి నుంచో జరగబట్టే నా కర్మ ఇట్లా కాలబడ్డది. బాపు వాళ్ళకు జాగ మీద పిచ్చి బాగున్నది. రోజు ఈ లొల్లేంది తిన్న తిండి పైన పట్టకుండా చేత చేయ వాళ్ళ పేరు మీద. నాకు ఎట్లయితే అట్లా అవుతుంది. నువ్వన్నా నిమ్మలంగా ఉంటావు కాదే. అరే ఏం మాట్లాడుతున్నావురా? వాడు జ్యేష్ఠపాలు ఇవ్వమంటారా? జ్యేష్ఠపాలు అంటే తెలుసారా నీకు? వెనకట కుటుంబాన్ని పోషించేటోడు ఇంటికి పెద్ద కొడుకు జ్యేష్ఠపాలు ఇత్తురు. వాడు ఏం చేసిండో తెలుసారా నీకు? పెళ్లి చేసుకున్నాడు ఏరు పడ్డాడు, వానికి ఎట్లా ఇవ్వమంటారా జ్యేష్ఠపాలు? నాకు తెలియదారా జాకెట్ల వంచను. మీ ఇద్దరికి సమానంగా వంచుతా, మీ ఇద్దరికి న్యాయం చేస్తా. ఏమో బాపు ఈ లొల్లి ఎన్నడు దిగుతుందో ఎట్లా దిగుతుందో, ఎన్నడు ప్రశాంతంగా ఉంటామో. నమస్తేనే. నమస్తే నమస్తే. ఏమైందయ్యా? ఏ నాకేం కాలేదే. బాపుకి శాతం అయితే లేదంటాడు. ఏమైనా గోళీలు ఉంటే ఇద్దరు మన వచ్చిన వాతావరణం మంచిగా లేదు, అందరికి జ్వరాలు సర్దులు దగ్గులు ఉన్నాయి. మంచి గోళీలు అయితే ఇస్తా, ఇప్పుడైతే వేయండి. ఇదోటి పొద్దుగాల, ఇదోటి పొద్దుకి. ఒకవేళ తగ్గకపోతే చూద్దాం, తగ్గకపోతే మళ్ళీ సూదిప్పిద్దాం. ఎంతనే? 50 రూపాయలు. సరే బాపు బాపు లేవు లేవు, ఈ గోళీలు తెచ్చిన గోళీలు వేసుకో. తావకానికి ఇట్లా పోదామా మరి? అద్దరా కొంచెం కూటపడి ఇప్పుడు అద్దుతీ. మామ జ్వరం వచ్చిన కాంచి బొత్తిగా అన్నం తింటలేవు. ఇగో అన్నం మెత్తగా వండుకొని ఇంత మజ్జిగ పోసుకొని వచ్చిన. 2 బుక్కలు తినే పానం మంచిగా ఉంటుంది. తినబుద్ధి అయితే లేదు. బాపు అది ఇద్దే. ఇగో బాపు 2 బుక్కలు తిను, తింటేనే కదా నేను శాతం అయ్యేది. భద్రా తిను బాపు, ఇక నుంచి తినబడతాడు. అబ్బా బాబా ఏమన్నా కథలు పడతారా? మస్తు నటిస్తారు. ఇక మీకే ప్రేమ ఉన్నట్టు, మేము ద్వేషించినట్టు మంచిగానే వాపుకొస్తారు కదా మమ్మల్ని. అందుకేనా భూమి మా పేరు రాసితలేవు? నీకు చిన్న కోడలు కొడుకు ఉంటే అయిపోయా, మేమెందుకు? వాళ్ళు నీకు తిండి పెట్టుకుంటే ఆస్తి దొబ్బుదాం అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు వదినే? బాపుకు జ్వరం వచ్చిందని 2 ముద్దలు తినబెడితే ఇంత రాద్దంటమా? నువ్వు అన్నం పెట్టవు, మమ్మల్ని పెట్టనియవు. మరి బాపుని చంపుకుందామా? చిన్నప్పటి నుంచి ఈయనే పెరిగినవు. బాపు ఎసుకుంటాడు నీకు తెలియదా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే. అరే నా వల్ల మీరు లొల్లి పెట్టుకోకూడదా? రేపటి నుంచి వెళ్ళి నా వంట వండుకొని నేనే తింటా. వీళ్ళ దగ్గర తినా, నీకు దండం పెడతావా? నేను లొల్లి పెట్టదు. మళ్ళా ఆ బదనం కూడా నేనే మోయాలా? బయట వాళ్ళందరూ నన్ను తిట్టుకునేది అందుక? నీకు బుద్ధి పుట్టిన కాడే నేను, నాకెందుకు? బాపు ఇగో 2 ముద్దలు తిను. నాకు అద్దురా. ఏంది బాపు వదిన గట్లా అన్నదని బాధపడుతున్నావా? అరే నన్నేమంటే నాకు బాధ లేదురా, కానీ బంగారం లాంటి మిమ్మల్ని అంటే నాకు బాధ అవుతుందిరా. ఇంకా వదిన మాటలు ఎవరు పట్టించుకుంటారు బాపు? ఇగో తిను,
నాకు అద్దురా మీరు అన్నం పెడితేనే గిట్లంటుంది నాకు తినబెడితే ఇంకెట్లా అంటుందిరా బాపు చిన్నప్పుడు నువ్వు నాకు ఎన్నిసార్లు తినట్లేదే మర్చిపోయాను అనుకుంటున్నావా? ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, శాతం అయితే లేదు. తినబెడితే తప్పేముందే? ఎవరో ఏమనుకుంటా నాకేంది? ఇగో ఒక ముద్ద తిని, ఇగో ఇంకొక ముద్ద. ఇంకొక ముద్ద. బాబు వాన పడతలేదని మోటార్ వేసి వచ్చిన. వాన బాగానే పడ్డది కదా, మోటార్ బంద్ చేసి వస్తా, నువ్వు చేసి పండుకో. సరే పోయిరా ఆ గండికి ఇట్లా కూడా కూర్చుంటాడు. సరే బాబు. చేసే పండుకో నువ్వు. సరే సరే బాధ్యత తీసుకోవాలి, జర మంచిగా నడిపేయాలి పండుగ. పండుగ మంచిగా ఎట్టా పోతున్నామే? భూములు నీ దగ్గరికి వచ్చినాం రా. నా దగ్గరకా? ఎందుకే? వచ్చేది అన్నాడు పోషమ్మ బోనాలు ఉన్నాయి, మన కులం తరపున చేస్తాము. ఆ, పాలకు 1000 రూపాయలు పడతాయి. ఆ. మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా, 2000 ఇవ్వాలి. ఇద్దరమా? ఆ. ఇద్దరం ఎక్కడిదే? ఒకటే పాలు, అది మా బాపిస్తాడు, అది ఒకటే పాలు. నీ బాబెట్టిస్తారా ముసలోడు మీరు ఉండగా? కాదే, బాపే ఇస్తాడు ఒకటే పాలు, పెద్దవాసి ఇస్తాడు. నీ పైసలు ఇస్తాడు కాదు, పైసలు టైం పండుగ పెట్టారు మీరు. ఆయన కులంలోకి వెళ్తారు పైసలు, కులంలో బొచ్చడు పైసలు కానీ కులంలో ముచ్చడి ఇవ్వరం నువ్వు నాకు చెప్పాలి. కులంలోకి ఎట్లా ఇస్తారా? పైసలే మా దగ్గర. నీ అదంటే మా బాపిస్తాడు పో, నాకు పని లేదు పోరాడు. అరే గా ముచ్చడి ఇద్దరు చెప్తున్నావు నువ్వు, నీ మాటేనా? నీ అసలు ఉండాలి లోకం మీద. రమేష్ ఎటు పోతానవరా? ఈ శంకర్ చెట్టు పైసలు ఇస్తానడే, తీసుకురాని పోతాను. నేను మన ఇంటికే పోతానరా. ఎందుకే ఏమన్నా పనా? వచ్చి ఆదివాడు పోచమ్మ బోనాలు చేసేది ఉన్నది. అయితే పాలకు 1000 రూపాయలు వేసుకున్నాం, కులం తరపున చేస్తాము. అయితే మన ఇంటికి పోతే అన్నున్నాడు, వాడు ఏమంటాడంటే మీ అన్నగాడు మేము ఇద్దరం ఒకటే ఇంట్లోన్నాము, పాలకు వేయంటే 2000 ఇయ్యం, మేము ఒకటే ఇస్తామంటాడు. గత మాట్లాడతాడు ఇద్దరు. వాడు కాలు పెడితే మెడకు పెడతాడు, మెడకు పెడితే కాలు పెడతాడు. వాటితో మాట్లాడి పెద్ద పరిచయం ఉన్నది. ఏగైనా సగతి తెలిసిందే కదనే. ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరి 3-4 ఉంటారే, అట్లా అంటే అందరూ ఒకటే వేయిస్తామంటే పండుగ అవుతుంది, ఎంత బాధ అవుతుంది. ఇగో పాలకు వేయంటే 2000 కదా, 2000 నేను ఇస్తా కానీ ఇక మనసులో ఏం పెట్టుకోకు. గట్ల మోదెవరు మాట మాట్లాడు, రాజా మాట మాట్లాడతావు కానీ నీ గురం వేరు వాంది వేరు అంతా గట్ట మాట్లాడతావు. వాడు బేకర్గా ఉన్నాడు. భక్త కుమార్ అన్న పెద్దోడు జగమండేవాడు, ఓటి మాట్లాడతాడు. బద్మాషి వాంత బద్మాషి లేడు. చిన్నపోడు అదే ఎంత మంచిగా ఉంటాడే, మంచి మనిషి వాడు, వినయంగా ఉంటాడు. దేవతలకు చేసుకుంటే పుణ్యమే కాదని చెడిపోతా ఆమె మంచిగా సంతోషంగా చేసుకున్నామంటే వాడు ఏమో మాట్లాడతాడు. ఇంకో 500 ఎక్కువైనా ఖర్చు అయినా సరే. ఇగో లక్ష్మి, శంకర్ చెట్టు పైసలు ఇచ్చిండు, సిద్దిపేట పోయి మందు బస్తాలు తీసుకొస్తా. నువ్వు పగటిలు పోయి బర్రెలో నీళ్ళ పెట్టా. నమస్తే కాకా. సిద్దిపేట దాకా పోయితే మందు బస్తాలు తీసుకొస్తా. దావత్ ఇస్తున్నాడు, వాడికి కుదవా మనం. పారా ఇలా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. బండి నువ్వు తిస్తావు, నేను తీయాలా? నేను తీస్తా. నీకు ఎక్కువైందిరా. నాకా నువ్వు నడు, బండి ఎట్లా తీస్తాను చూడు. బామా పంపా నడు. అరే గుద్దినాంరా, ఉవ్వలేరా, పోనీరా, తలిగింది.
బాబు బాబు లక్ష్మి యాక్సిడెంట్ గడ్డ కొట్టుకుపోయి మాయగానే ఎంత మంచి కోడు ఉండే పొద్దున కలవాలి మనకు అన్న పైసలు ఆ పైసలు మొత్తం ఇస్తానే బంగారం తోటి పోడు చచ్చిపోయాయి మన అడగకని చెప్పిండు గత మంది చెప్పిండు దాని మనకి ఇద్దరు అయిపోయాడని ఎంత పని ఆయనమ్మా పొలగాడు ఎంత మంచివాడు ఉండేనమ్మా అయ్యో 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 బంగారం అసలు పొలగాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయిందట ఎంత పని ఆయన ఎంత మంచి పోడు మనసులో మర్చిపోయలేదు ఎంతసేపు ఎంత అయిపోయినా కన్ను ముసి గడ్డగచ్చాడు సేపు మాయమైపోయా పోరాడు రోడ్ పూట పోతా ఉంటే ఆయనతో కూడా పక్క పూట తాగిండట ఆ తాగి ఆయన కార్ మీద వచ్చి ఆయన గుద్దిపోయారట ఆ పోలీసు వాళ్ళ కాంప్లీట్ అయితే ఆయన సీసీ కెమెరాలో దొరకబట్టి పోరాలను తీసుకుపోయి వాళ్ళను గట్టిగానే కోటింగ్ ఇస్తా ఉన్నారు. ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి తెలుసా మీరు చేయబట్టి ఏం నష్టపరిహారం ఇస్తావు నువ్వు తప్పకుండా మనుషులు తప్పుతావరా తప్పని సార్ ఎన్ని పైసలు ఇస్తా బాణం తీసుకొస్తావు నువ్వు చెప్తావు మరి తప్పని చచ్చిపోయిన డబ్బులు పెడతావు తీసుకొస్తావు బాణం క్షమించండి సార్ తప్పని సార్ మీకు బెయిల్ రాకుండా చేస్తా జీవిత కాలం జైలునే రావాలా మీరు అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు నా ఏజ్ ఎంత? అప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదు బిడ్డ. మా తాత మన్మరాలు వీడియోను చూసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ వీడియోను చూసిన ప్రేక్షకులు దయచేసి తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయగలరు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా 10 మందికి చేరుతుంది. తప్పకుండా లైక్, షేర్ చేయగలరు. దయచేసి మద్యం సేవించి డ్రైవింగ్ చేయకండి. మా వీడియోను నచ్చి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే మా ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ నంబర్ స్క్రీన్ మీద ఉన్నది. మీ సపోర్ట్తో ముందు చాలా మంచి వీడియోస్ తీస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.